హలో అండి, నమస్తే. ఈరోజు నాటుకోడి పులుసు చేస్తున్నానండి. అది మీకు కూడా చూపించాలనుకున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వచ్చే నష్టమేమి ఉండదండి. మీరు ఒక లైక్ చేస్తే వేరే వాళ్ళకి పాస్ అవుతుందన్నమాట. అందుకని నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. గరం గరం నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా కళాయి పెట్టుకున్నాను. 2 గంటలు ఆయిల్ వేసాను. 1 స్పూన్ జీలకర్ర వేసాను. సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసాను. 2, 3 పచ్చిమిర్చి వేసాను బారుగా కట్ చేసి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. ఉల్లిగడ్డ చాలా ఎర్రగా మగ్గితే బాగుంటుంది టేస్ట్. గ్రేవీ చిక్కగా వస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్తాను మీకు. నాన్ వెజ్కి ఉల్లిగడ్డ అనేది ఎర్రగా వేగితేనే బాగుంటుంది. చికెన్ కూడా వేసి కలుపుకుంటాను. నాటుకోడి ఎప్పుడైనా సరే కాల్చింది కడగకూడదండి. కడిగితే దాని టేస్ట్ అనేది పోతుంది. అందుకని నేనేం కడగలే, అలాగే వేశాను. తర్వాత కల్లుప్పు వేసుకున్నాను 1 స్పూన్. మీరు చూసి వేసుకోండి, తినేదాన్ని బట్టి ఎంత కావాలో అంత వేసుకోండి. ఉప్పు వేసి కలుపుకున్నాం కదా, చూడండి వాటర్ వచ్చింది సాల్ట్ వేయడం వల్ల. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుంటాను. మీరు తినేంత మీరు చూసి వేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నానండి ఈరోజు. నాటుకోడికి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి టేస్టు. నాన్ వెజ్లో ఏదైనా సరే కారం ఎక్కువగా వేస్తాం కదా, అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఈరోజు. ఇది మొత్తం ఒకసారి కలుపుకుంటాను. తర్వాత మిరియాల పొడి వేస్తున్నానండి. మిరియాల పొడి ఘాటుగా ఉంటుంది. జలుబు చేసినప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల నోటికి రుచిగా అనిపిస్తుందండి. జలుబు కూడా తక్కువైతుంది. ఇది కూడా ఒకసారి కలుపుకొని అల్లం పేస్ట్ వేస్తున్నాను. చూసి వేసుకోండి మీరు తినేంత. నేనైతే 2-3 స్పూన్లు వేసాను. అల్లం పేస్ట్ ఎక్కువగా వేయడం వల్ల చిక్కదనం వస్తుందండి గ్రేవీకి. నాకు మా మమ్మీ చెప్పారు. అప్పటి నుంచి నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. తర్వాత దాంట్లో లవంగా, ఇలాచి, చెక్క ఈ 3 పొడి చేశానండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. 3 మెత్తగా నేను దంచుకున్నాను. ఇంకా అది కూడా వేసుకున్నాను. దానివల్ల కూడా కొంచెం ఘాటుతనం అనేది వస్తుంది. జలుబు తొందరగా తగ్గుతుందండి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఒక టమాటా వేసానండి, ఎక్కువగా వేయడం వేయలేదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా వేసుకున్నాను. ఇది కొంచెం టమాటా పచ్చివాసన పోయినంత కలుపుకోవాలి. తర్వాత దీంట్లో వాటర్ పోసుకుంటానండి. మొత్తం ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి కదండి, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకున్నాను. తర్వాత మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలండి. కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. మూత తీసి చూస్తానండి ఉడికిందో లేదో. ముక్క చూడంగానే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. చూడండి ఉడికింది కదా, తెలుస్తుంది మనకి పీసెస్. ఇంకా దీంట్లో మనం చికెన్ మసాలా అయినా, గరం మసాలా అయినా, ధనియాల పొడి అయినా మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. ధనియాల పొడి వేయడం కలర్ చిక్కదనం కూడా వస్తుంది. మనం ఆల్రెడీ ఉల్లిగడ్డ ఎక్కువగా వేసుకున్నాం కదా, అందుకే చిక్కగా వస్తుంది. అందుకని కొంచెం చికెన్ మసాలా వేసాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. జలుబు చేసినప్పుడు ఇలా మిరియాల పొడి కొంచెం ఘాటుగా వేసుకొని వేడివేడిగా టీ గ్లాస్లో పోసుకొని తాగారనుకోండి, ఇంకా ముక్కు కారుతుంది ఎమ్మటే. తెల్లారికల్లా జలుబు తగ్గిపోతుంది. ఇది మాత్రం గ్యారంటీ అండి. నిజమే కదా, మీరేమంటారు? తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.